నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు యూరక ఉండవలనని ప్రజలతో చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికి అలా చూస్తూ ఉండండి అని ఎవరితో చెప్తున్న సందర్భం అంటే అది ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తున్న సందర్భం. అది గోలటేస్తున్నారు, వీళ్ళు అడావుడి చేసేస్తున్నారు, మోషే మీద తిరగబడ్డారు. దేవుడికి ప్రార్థించారు కానీ మోషే మీద తిరగబడ్డారు. మమ్మల్ని అరణ్యంలోనే చంపేయడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని ఇక్కడే వదిలేస్తావా, మమ్మల్ని ఇలా చేసేస్తావా, ఇంటికైనా మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చావు అని ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరగబడ్డప్పుడు మోషే అంటున్న మాట ఏమిటంటే, దేవుడు మోషే ద్వారా పలుకుతున్న మాట ఏంటంటే, దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండండి. అత్యాధునికమైనటువంటి సైనిక సంపత్తు కలిగిన దేశం ఐగుప్తు ఫరో సైన్యం. అప్పటి వరకు ఫరో సైన్యాన్ని మించిన సైన్యం లేదు. అంత గొప్ప సైన్యం, అంత సామర్థ్యము కలిగిన సైన్యం ఫరో సైన్యం. అలాంటి సైన్యం వస్తుంటే మోషే అంటున్నాడు, మీరు ఊరికి అలా చూడండి అంతే, మీరేం చేయొద్దు, యుద్ధము మీ పక్షాన యెహోవా చేస్తాడు. ఎంత విచిత్రం అండి ఇది. యుద్ధానికి వెళ్ళిన ఊరకనే ఉంటే అవతల సైన్యం ఊరుకుంటుందా చెప్పండి? వాళ్ళు బాణాలు వేస్తున్నారు, ఖడ్గాలతో తెగబడుతున్నారు, విల్లులతో రథాలతో ఇష్టానుసారంగా ముందుకు వస్తున్నారు. నిలుచుంటే మీరు ఊరికి అలా నిలుచుండంతే చాలు, నిలుచుంటే అవి ఏమి చేయవా? చాలా విచిత్రం కదండి. వీళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవు, వీళ్ళ చేతుల్లో విల్లులు లేవు, వీళ్ళెవరూ సైనికులు కాదు, వీరెవరు కూడా శిక్షణ పొందిన సిపాయిలు కాదు, ట్రైనింగ్ తీసుకున్న యుద్ధ వీరులు కాదు. వీళ్ళందరూ సామాన్య ప్రజలు, వచ్చేవారు సైన్యం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఊరకనే ఉండండి, దేవుడు మీ పక్షాన యుద్ధము చేస్తాడు. ఈ రోజున నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పండి కొడతామండి. హల్లెలూయా. ఈ రోజున నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతా ఉన్నాడు. నీవు ఎలాంటి సమస్యలు చిక్కుకున్నావో, ఎలాంటి శోధనలో చిక్కుకున్నావో, ఎలాంటి ఇబ్బందులు ఇరుక్కుపోయి రాలేకుండా ఉన్నావో, ఎవరు ఫరో సైన్యము వల్ల నిన్ను తరుముతూ ఉన్నారో, లేకపోతే నిన్ను తరిమే పరిస్థితులు ఎలాంటివో, వాటి నుండి నువ్వు ఓరకనే ఉన్నంతలాగా నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే. తప్పకుండా దేవుడు నీ సమస్యల నుండి యుద్ధములో నిన్ను జయమునిచ్చి నీకు జయాన్ని కలగజేసి నీ శత్రువులను ఓడించి, నువ్వు ఒకవేళ అనారోగ్యం అనేటువంటి ఆ శత్రువుతో పోరాటం చేస్తున్నావా, అనారోగ్యమైనటువంటి శత్రువుతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, లేకపోతే సమస్యలు, కుటుంబ సమస్యలు, లేకపోతే నీ భర్తతోనే నువ్వు యుద్ధం చేస్తున్నావా, నీ భార్యతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, నువ్వు పనిచేసే చోట నువ్వు యుద్ధం చేస్తున్నావా, నువ్వు వెళ్ళే చోట యుద్ధం చేస్తున్నావా, నువ్వు ఉండే చోట యుద్ధం చేస్తున్నావా, అప్పుల వాళ్ళతో నువ్వు యుద్ధం చేస్తున్నావా, నువ్వు దేనితో యుద్ధం చేసినా దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
కొన్ని సందర్భాల్లో అప్పుల వాళ్ళు అంటారు, ఇదిగో నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ వారం రోజుల్లో కానీ నువ్వు కానీ నా బాకీ తీర్చకపోతే నీ ఇంటిలో ఉన్న సరుకులన్నీ నేను పట్టుకుపోతాను అని వార్నింగ్ ఇచ్చి డెడ్ లైన్ పెడతాడు. అప్పుడు నువ్వు దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వారం రోజులకి వాడిని రాకుండా చేసేస్తాడు దేవుడు. వాడికి ఏదో పని పెట్టేస్తాడు అక్కడ, వాడు రాలేని పరిస్థితి చూపించేస్తాడు దేవుడు, వాడిని రాకుండా చేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను యూట్యూబ్లో సినీ యాక్టర్ భానుచందర్ది సాక్ష్యం పెట్టాను, హీరోది. అతని సాక్ష్యం క్లుప్తంగా నేను చెప్తాను. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళ అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒక రోజున, ఇది సుమారుగా ఒక 50 సంవత్సరాల కిందట జరిగిన స్టోరీ. 50 సంవత్సరాల కిందట 1,50,000 బ్యాంకుకి వాళ్ళు డబ్బులు కట్టాలంట. 50 సంవత్సరాల కిందట 1,50,000 అంటే ఎంతండి? మరి తక్కువ అంటే 100 ఎకరాలు వస్తుంది. 100 ఎకరాలు కొనేంత డబ్బు వీళ్ళు బాకీ బ్యాంకుకి కట్టాలి, 1,50,000 కట్టాలి. వాళ్ళు చూసి ఆ రోజు ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి, మీరు రేపు పొద్దున కల్లా మీరు కానీ ఈ 1,50,000 కట్టకపోతే మీ ఇంటికి వచ్చి మేము టముకేసి వేళం వేసి మీ బిల్డింగ్ మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి అప్పటికి ఎన్నో వార్నింగ్లు వస్తున్నాయి. ఇంక ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసారు వాళ్ళకి. ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్తే డబ్బులు కట్టాలి కదా, 1,50,000 ఎక్కడ, వీళ్ళ దగ్గర పైసా లేదంట, రూపాయి లేదంట. ఇల్లు ఏలం వేస్తే పరువు పోతుంది అని వాళ్ళు అక్కడ పరువుగా బ్రతికేవారు. పెద్దవాళ్ళు కదా, కొంచెం పరువుకు ప్రాణం ఇస్తారని ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో రూపాయి లేకపోతే అక్కడ ఎవరో ఒక ఆయన పెద్ద నిర్మాత, వాళ్ళు తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి, వీళ్ళ అమ్మగారు అన్నయ్య గారు చాలా ప్రాణం మీదకి వచ్చేసింది, 1,50,000 కానీ కట్టకపోతే మా ఇల్లు వాళ్ళు జప్తు చేస్తారట, మేము పరువు పోగొట్టుకుని రోడ్డు మీద పడాలి, దయచేసి సాయం చేసి పెట్టండి అని వీళ్ళు అడిగితే, ఇదేంటమ్మా ఇప్పుడు 1,50,000 అంటే మాటలా, నా దగ్గర ఏమో డబ్బు పెట్టుకున్నాను అనుకుంటున్నావా, నువ్వు సడన్గా వచ్చేసావు, ఏమి పని అవ్వదు, నువ్వేమైనా రూపాయి పాపాయి అడిగావా ఇవ్వడానికి, 1,50,000 అంటే మాటలా, ఎక్కడికి ఇచ్చావు నేను డబ్బు, లేదమ్మా నేనేం చేయలేను అని ఆవిడ కళ్ళెదరకుండా తలుపేసేసి లోపల పోయాడంటే. ఇంక ఈవిడికి దారులన్నీ మూసిపోయినాయి. యేసు ప్రభు ఫోటో అక్కడ ఉందంట. ఇంటికి వెళ్ళిపోయి ఆ టేబుల్ మీద తలబెట్టుకున్న ఫోటో ముందు తలబెట్టుకుని ఏడుస్తూ ఇంక అలాగే ప్రార్థన చేసిందట. ఆ ఫోటో ఉన్న టేబుల్ మీద తలబెట్టుకుని ఏడుస్తూ కళ్ళంట నీళ్ళలో కారుతూ ఉన్నాయంటే ఏడుస్తూ దేవుడికి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటుందంట. ఉండే సమయంలో పొద్దున్న తెల్లారిపోయింది. ఈవిడికి ఎప్పుడు చీకటిందో తెల్లలేదు, ఎప్పుడు తెల్లారిపోయిందో ఈవిడికి తెలియలేదు. చీకటి పడిపోయింది, తెల్లారిపోయింది, పొద్దున్న 10 అయిపోతుంది. వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో వచ్చేసారంట అక్కడ ఇంటి ముందుకి. ఇక వేలం వేయడం స్టార్ట్ చేసేస్తారు. ఈవిడికి ఇంకా ముఖం కడుక్కోలేదు, ఎప్పుడు చీకటి పడిందో తెలియదు, ఎప్పుడు తెల్లారిందో తెలియదు, అలా ఏడుస్తూ ఉందంట. ఈ లోపల ఎవరో ఒక ఆయన కారు మీద వచ్చి తలుపు కొట్టి అమ్మగారిని పిలవండి, అప్పుడు లోపలికి వచ్చి పిలిచారంట. ఎవరో వచ్చారమ్మా మీకోసం అని పిలిస్తే అప్పుడు వెళ్ళిందంట ఆవిడ. తలుపు దగ్గరికి వెళ్తే, ఇదిగో రాత్రి పలానా వాళ్ళని మీరు 1,50,000 అడిగారు కదా, ఆయన మీకు ఇచ్చినమ్మన్నారని చెప్పి 1,50,000 అలాగిచ్చిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గబగబా కళ్ళు తుడుచుకుని ఆ 1,50,000 పట్టుకెళ్ళి ఆ బ్యాంకు వాళ్ళు అక్కడ ఉంటే ఏంటనే ఆ బ్యాంకు వాళ్ళకి ఇచ్చేసిందంట. అలా అప్పుడు వాళ్ళు ఏలా వేయకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఇవిడ అడిగిందంట, బాబు రాత్రి అడిగితే ఆయన నా ముందే తలుపులు వేసేసుకుని పోయాడు కదా, డబ్బులు లేవని, ఇంత ఎలాగ ఇచ్చాడంటే, లేదమ్మా మీరు వచ్చి అడిగారు, మీరు వచ్చి అడిగి వెళ్ళిపోయిన తర్వాత చెన్నై నుంచి ఈయనకి 2 లక్షలు రావాల్సినవి సడన్గా మీరు వెళ్ళిపోయిన 1 గంట 2 గంటలకు వాళ్ళు వచ్చి ఈయనకి 2 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్నాయి కదా అని సడన్గా మీ దగ్గరికి అందులో 1,50,000 చేసి మీకు పంపించారమ్మా అంటే అప్పుడు అన్నదంట, నా యేసయ్య నాకు ద్వారం తెరిచాడు, ఎవనన్నా వ్యక్తి చేత దేవుడు ఇప్పించాడు, నా ఇంటిని నా పరువుని కాపాడాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి?
దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఊరికి ఉండవలసిందే. ఆవిడ బ్యాంక్ వాళ్ళతో యుద్ధం చేసిందా? గొడవ పెట్టుకుందా? మీరు వేయొద్దని వెళ్ళిపోయి బతిమలాడి కాళ్ళ మీద పడిపోయిందా? ఎవరి కాళ్ళ మీద పడింది? ఆ దేవుడి పాదాల దగ్గర పడి ఏడుస్తూ దేవుడికి మొర్రపెట్టింది. దేవుడు యుద్ధం చేసుకొచ్చాడు. ఎటేపు నుంచి నరుకు రావాలో ఆయన నరుకు రాగలుగుతాడు. ఆయనకు తెలుసు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన యుద్ధం చేశాడు. ఆయన ఆవిడ్ని గెలిపించాడు. ఈ రోజున నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా మనందరి పరిస్థితి కూడా అంతే. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయినా కానీ ఒక్కొక్కసారి మనము ఇరుకును పడిపోతూ ఉంటాం. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయేమేంటి అనుకుంటాం. మనం ఇలాంటి పరిస్థితులు పడిపోయేమేంట్రా బాబు అని బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ప్రభు పాదాల దగ్గర దేవుడి దగ్గర మొర్రపెట్టి ఆయన పాదాల సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నీ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. ఆమేన్. యాకోబు అన్న ఏసావు 400 మందితో వచ్చేస్తున్నాడు. బుద్ధి పెట్టుకుంటాకు వస్తున్నాడా? కౌగిలించుకుంటాకు వస్తున్నాడా? ఎందుకు వస్తున్నాడు? యాకోబుని చంపేయడానికి వస్తున్నాడు. అన్న వస్తున్నాడని కబురు వచ్చేసింది ఈయన దగ్గరికి. యాకోబు, మీ అన్న 400 మందిని తీసుకొచ్చేస్తున్నాడు. ఖడ్గాలతో, కత్తులతో, గొడ్డలతో వచ్చేస్తున్నాడు. అసలే ఏసావు వేటగాడు. గొడ్డలతో ఏటాడడంలో చాలా ప్రావీణ్యుడు ఏసావు. ఇక ఈయన్ని యాకోబుని ఇంక ఎలా చేస్తాడో చూడండి. వచ్చేస్తున్నాడు, మీ అన్న వచ్చేస్తున్నాడు. ఒక్కడో కాదు 400 మంది తీసుకొచ్చేస్తున్నాడు. నీ పని అయిపోయిందని ఎవడో చెప్పాడు. ఇంక ఉన్న ప్రాణం కూడా అయ్యింది, ఉన్న ధైర్యం కూడా చెడిపోయింది. ఆ దెబ్బతో ఇంక నాకు ఇక్కడ రక్షించేవాడు ఎవరు లేరు. ప్రాణ భయముతో ఆ రాత్రంతా కూడా దేవుడికి ప్రార్థించాడు. తెల్లవారుతులకు అద్భుతం జరిగింది. ఆమె చెప్తాం అందరూ కూడా. రాత్రంతా పెనుగులాడి దేవుడితో ప్రార్థించేటప్పటికి తెల్లవారేటప్పటికి దేవుడు అతనికి అద్భుతాన్ని చేసేసాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ప్రాణ భయము చేత పరిగెట్టిన ఏలియా ఉన్నాడు. ఎందుకు ఏలియా ప్రాణ భయం చేత పరిగెట్టాడంటే ఎలిజబెత్ మహారాణి ఆయన్ని చంపేమని ఆజ్ఞించింది. ఎందుకు చంపేమని ఆజ్ఞించిందంటే కర్మేలు పర్వతము పైన చాలం చేసి ఆకాశంలో నుండి అగ్ని దింపి ఈయన ఎత్తును వజించి మాంసాన్ని ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఈయన అర్పణను దేవుడు అగ్ని ద్వారా వచ్చి దాన్ని మండించాడు. మిగతా బయలు ప్రవక్తలందరూ వచ్చినా కానీ వాళ్ళకి అగ్ని రాలేదు. సాయంత్రం వరకు వాళ్ళు ప్రయత్నం చేసిన ఆకాశం నుండి అగ్ని రాలేదు, అది మండలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఈ కట్టెల మీద మాంసం మండింది. అర్పణ దేవుడు స్వీకరించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ బయలు నీతి నిజాయితీ లేనటువంటి ఇక యెజబెలు రాణి ఉంది కదా, ఆవిడికి ధర్మం న్యాయం అలాంటి ఏముండవు. పందులో గెలిచిన వదిలేయాలి. ఆవిడ అలా వదలకుండా నా ప్రవక్తలనే చంపుతాడా, ఎక్కడ దొరికితే అక్కడ చంపండి అని సైన్యాన్ని పంపించింది ఏలియా మీదకి. ఏలియా ఎలాంటివాడండి చెప్పండి? ఏలియా ప్రార్థన చేస్తే ఏం చేశాడండి దేవుడు? వర్షాన్ని ఆపేశాడు, ఆకాశాన్ని మూసేశాడు, ఆకాశానికి సీలేసేసాడు. ప్రకృతిని శాసించే ప్రవక్త ఏలియా. ఆమేన్. ప్రకృతిని శాసించాడు. ఒక డబ్బా మీద, ఒక బాక్స్ మీద మీరు మూత పెట్టినట్లుగా ఆకాశానికి మూత పెట్టేశాడండి. ఎవరు? ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు పెట్టేశాడు. సాధ్యమంటారా? మీరు ఎప్పుడైతే వర్షం మళ్ళీ రావాలి, మళ్ళా ప్రార్థన చేశాడు దేవుడికి. మళ్ళా దేవుడు ఏం చేశాడంటే 3.5 సంవత్సరాల తర్వాత ఆ మూతని దేవుడు ఆకాశానికి వేసాడు కదా మూత.
ఆ మూత మళ్ళా దేవుడు ఇలా తాలికించేశాడు. అప్పుడు వర్షం మళ్ళీ వచ్చింది. అంటే ఏలియా వర్షం ఆపేయమంటే దేవుడు ఆపేశాడు, ఏలియా కురవమంటే కురిపించేశాడు దేవుడు. ఎంత గొప్ప ప్రవక్త అండి! అలాంటి ప్రవక్తను చంపాలని యెజబెలు రాణి సైనికులు పంపించింది. ఎన్కౌంటర్ కనిపిస్తే చంపేయండి అని చెప్పింది. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? అమ్మో ఇక్కడ ఉంటే చంపేస్తుంది దేవుడా అని ఈయన పరుగులంకించుకున్నాడు. ప్రాణ భయము చేత పరుగులంకించుకున్నాడు. పరిగెట్టి 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 ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. బహు నీరసపడిపోయి భోజనం లేక ఒక బదిరీ వృక్షం ఉంటే ఆ బదిరీ వృక్షం కింద కూర్చుని ఇసుపొచ్చి చిరాకొచ్చి, ప్రభువా నాకెందుకు నేను ఇలా పరిగెట్టడం, ఈ పరుగు నాకు అవసరం లేదు, నన్ను చంపే, నీ దగ్గరికి వచ్చేస్తాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చంపేమన్నాడు అంతే. ఆ రాణి చేతిలో పడి నేను చావడం పెట్టి, నువ్వే చంపే నన్ను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు వద్దు ఈ జీవితం, చంపే అన్నాడు అంతే. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపేశాడా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చనిపోవడం కాదు, నీకు మంచి పని ఉంది. నీకు ఈ తిన్న శక్తితో నువ్వు మళ్ళా 40 రోజులు ప్రయాణం చేయాలి. ఎన్ని రోజులు? 40 రోజులు ప్రయాణం చేయి. నువ్వు ఈ రొట్టె బలముతో నువ్వు 40 రోజులు ప్రయాణం చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనైతే ఇసుపు చెంది చనిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని బ్రతికించేశాడు. ఆహారం పంపించాడు. ఎక్కడ ఆహారమే దొరకదు. ఆ టైంలో కాకులు తెచ్చి ఆహారం పెడతాను ఎవరన్నా అనుకుంటారండి? అసలు ఎవరు అనుకుంటారా? సమస్య లేదు. దేవుడు అద్భుతం చేయగలడు, ఏమైనా చేయగలడు. అద్భుతం. ఆకాశం నుంచి ఊడి పడింది. దేవుడికి అసాధ్యమో చెప్పండి? ఏం అసాధ్యం కాదు. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడి పడ్డావా అంటారు కొంతమంది, అంటారు లేదా? ఎస్, నేను ఆకాశం నుంచి ఊడిపడ్డాను. ఎస్, మన దేవుడు మనల్ని ఆకాశం నుంచి ఊడి పడేవాడుగా చేస్తాడు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. దేవుడికి అసాధ్యం లేదు. ఎస్, ఆకాశం నుంచి ఊడి పడ్డవాళ్ళమే మనం. దేవుడు అలాగే చేస్తాడు అవసరమైతే. ఏం మన్నా ఊడి పడలేదా? ఏలియాకి ఆకాశం నుంచి ఊడి పడలేదా ఆహారము? చేయగలడు. యెహోషువ, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడు నువ్వు అయ్యోనులో ఆగిపో అంటే ఆగిపోలేదా? దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న సమస్య నుండి మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు విడుదలొచ్చే శక్తిమంతుడు యేసు ప్రభువు కాదా? ఎస్, దేవుడు చేయగలడు. ఆయన శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. నీ పక్షాన, నా పక్షాన యేసు ప్రభు యుద్ధం చేయబోతా ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. నేను మీకు ఇందాకేం చెప్పాను? ఇప్పుడు వాక్యం ఏముంది ఇక్కడ? సియోను జనులారా అంటే దేవుడు బిడ్డలారా, మీరు ఉత్సాహించి సంతోషించండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఉత్సాహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి. మీరు ఉత్సాహంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతా ఉన్నాడు. మన పక్షాన యుద్ధం చేయబోతా ఉన్నాడు. 21 రోజుల కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఉన్న మీకు, మనకు దేవుడు మన పక్షాన గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. మీరు ఉత్సాహించండి, సంతోషంగా ఉండండి. యేసు ప్రభునందు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడంటే చూడండి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించెను. తర్వాత రెండవదిగా వాన కురిపించి పూర్వమందులే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తర్వాత చూడండి, రెండవ పాయింట్ ఏంటంటే కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొట్లు ధాన్యముతో నిండును అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న జనరేషన్కి మనం ఏం చేసుకోవాలంటే
మన అకౌంట్లు ఫుల్ అవబోతా ఉన్నాయి, బ్యాలెన్స్ ఫుల్ అవబోతా ఉంది. నిల్లు కాదు, ఫుల్ అవబోతా ఉంది. అంటే ఇప్పుడు మన కొట్లు ఉన్నాయా చెప్పండి? కొట్లు ఉన్నాయి, ఎవరికన్నా కొట్టు గది ఉందండి? ఎవరైనా పోస్తున్నారు? ఇప్పుడు అలాగే ఎవరు చేయట్లేదు. దానికి సాదృశ్యంగా మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు కొట్లు లేవు కానీ ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి కదా. మనకు ప్రతి ఒక్కరికి బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. మన బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు ఫుల్ అవబోతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన అకౌంట్లు డబ్బులతో నింపబోతూ ఉన్నాడు, నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత క్రొత్త ద్రాక్ష రసమును, క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. కొత్త ఆశీర్వాదాన్ని, కొత్త దీవెనను, దేవుడికి మనకి కొత్త సమృద్ధిని నూతనంగా దేవుడు మనకి పొర్లి పారేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నమ్ముదాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన జీవితంలో దేవుడు వింత కార్యాలు చేస్తారంట. ఎప్పుడు జరగనటువంటి ఆశీర్వాద కార్యాలు మన జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి వరకు మీరు చూడని కార్యాలు దేవుడు మీ జీవితంలో, మా జీవితంలో చేయబోతా ఉన్నాడు దేవుడు. ఇలాంటి వింత కార్యాలు చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి? స్తుతించాలంట దేవుణ్ణి. మీరు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. దేవా, మా జీవితాల్లో ఇంత కార్యాలు చేయబోతున్నది మీకు వందనాలు నాయన. ప్రతిరోజు దేవునికి స్తుతించండి. మళ్ళా ఇంకేమన్నాడంటే, చదవమ్మా. నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. మనకి దేవుడట ఇన్ని సంవత్సరాలుగా మన చేతుల్లో ఉన్న డబ్బులన్నీ వృధాగా పోతున్నాయి. అర్థమవుతుందా మనకి? ఎందుకు పోతున్నాయి అంటే, యేసు ప్రభువే పంపించాడండి. ఏం పంపించాడు చెప్పలే? ఏం పంపించాడమ్మా? పసర పురుగుల్ని, గొంగర పురుగుల్ని, ఇంకేం పంపించాడు? చీడ పురుగుల్ని పంపిస్తాడంట. అవి మన డబ్బులన్నీ తినేసినాయి అంట. ఎందుకు పంపించాడు? ఏదో దోషం ఉంది మన దగ్గర. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆ పసర పురుగులను ఏట్లో పంపించి ఆ డబ్బులన్నీ తినేసినాయి. ఇప్పుడు మళ్ళా దేవుడికి మనం ప్రార్థనలు బట్టి దేవుడిని వేడుకున్నాం కదా. దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? క్షమించి, ఇప్పుడు దేవుడు అంటే మళ్ళా మనకి ఏమి ఇవ్వబోతున్నాడండి? ఆ దేవుని యొక్క మహాసైన్యము తినివేసిన పంటను మరలా ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా? అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు మనకి. మన జీవితాల్లో జరిగినటువంటి ఆ పంటంతా, ఆ నష్టపోయిన డబ్బులన్నిటినీ దేవుడు మళ్ళా తిరిగి మనకి ఇచ్చేస్తున్నాడు. ఎంతైతే, ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని నెలలు బట్టి, లేదా ఎన్ని రోజుల నుంచి మనకి డబ్బులు నష్టపడుతున్నాము మనము, అదంతా దేవుడు మనకి ఇచ్చేస్తున్నాడు. ఆమె చెప్తాం అందరూ కూడా హల్లెలూయా. ఒకవేళ తోటలు పంటలు పోతే దేవుడు మరలా అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. సిగ్గుపడరు దేవుడి బిడ్డలు సిగ్గుపడరు. మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడకండి. దేవుడి గురించి సిగ్గుపడకండి. దేవుడు మిమ్మల్ని సిగ్గుపడేలా దేవుడు చేయడు. మిమ్మల్ని తలగా నియమిస్తాడు కానీ తోకగా మాత్రం దేవుడు నియమించడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయుల మధ్యనే నున్నవాడను నేనే అనియు, నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప దేవునికి మహిమ కలుగును గాక. నేనే మీ దేవుణ్ణి, నేను తప్ప మీకు ఇంకో దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. మీరు ఎప్పుడు కూడా సిగ్గు పడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సిగ్గుపడకుండా దేవుడు చేస్తున్నాడు. మనల్ని నమ్ముదాం, మనం విశ్వసిద్దాం. విశ్వసిస్తే తప్పకుండా విజయం కలిగింది. తప్పకుండా కార్యాలు మనం చూస్తాం. మన జీవితాల్లో వింత కార్యాలు దేవుడు జరిగిస్తూ పోతా ఉన్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఐశ్వర్యం దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. సర్వ సంపదల్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముదాం. ఇంకా ఏది కొదువుగా ఉందో ఆ గర్భాలు కూడా దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతా ఉన్నాడు. నమ్ముదామండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆమేన్ చెప్దాం అందరూ కూడా.